మామిడి పండు కోసం స్నేహితుల సాహసం. ఒక అందమైన పెద్ద అడవి ఉండేది. అబ్బో, ఆ అడవి ఎప్పుడూ పచ్చగా చల్లగా ఉండేది. బోలెడు చెట్లు, రంగురంగుల పువ్వులు, పక్షులు, జంతువులు ఉండేవి అక్కడ. ఆ అడవిలో నలుగురు మంచి స్నేహితులు కలిసి ఉండేవాళ్ళు. వాళ్లలో ఒక తెలివైన నక్క ఉంది. దాని పేరు రాజు. రాజుకి ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఇంకొకటి బలం గల ఎలుగుబంటి. దాని పేరు భీముడు. భీముడు చాలా బలంగా ఉండేది, కానీ చాలా మంచిది తెలుసా. మూడవది వేగంగా పరిగెత్తే కుందేలు. దాని పేరు చింటూ. చింటూ చాలా సరదాగా ఉండేది, ఎప్పుడూ గెంతుతూ ఉండేది. నాలుగవది అందమైన నెమలి. దాని పేరు మయూరి. మయూరి తన అందమైన ఈకలతో అడవిని మరింత అందంగా మార్చేసేది. ఈ నలుగురు స్నేహితులు ప్రతిరోజు కలిసి ఆడుకునేవాళ్లు. ఉదయం పూట వాళ్ళు నది దగ్గరకు వెళ్లి నీళ్లు తాగేవారు. తర్వాత అడవిలో పండ్లు, చిన్న చిన్న పండ్లు వెతుక్కునేవారు. మధ్యాహ్నం వేళ వాళ్ళు చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. సాయంత్రం వాళ్ళు కలిసి సరదా ఆటలు ఆడుకునేవారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ చాలా సంతోషంగా గడిపేవారు. ఒకరోజు, అది చాలా వేడి వేసవి రోజు. సూర్యుడు ఆకాశంలో బాగా ప్రకాశవంతంగా ఉన్నాడు. అడవిలో ఎండ చాలా ఎక్కువగా ఉంది. స్నేహితులందరికీ చాలా దాహం వేసింది, ఆకలి కూడా వేసింది. వాళ్ళు నీళ్లు, ఆహారం కోసం వెతికారు, కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదు. అయ్యో పాపం! రాజు నక్క తన తెలివైన బుర్రతో ఆలోచించింది. హే మిత్రులారా, ఈ వేడిలో మనకు ఒక తీయని, చల్లని మామిడి పండు దొరికితే ఎంత బాగుంటుంది కదా. అది మన దాహాన్ని, ఆకలిని తీరుస్తుంది అంది. చింటు కుందేలు వెంటనే తన చెవులను నిక్కబొడుచుకుని, అవును, మామిడి పండు, అది చాలా రుచిగా ఉంటుంది. మామిడి పండు కోసం వెతుకుదాం అని ఉత్సాహంగా అంది. అందరూ కలిసి మామిడి పండు కోసం అడవిలో వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళు కొండలు ఎక్కారు, లోయలు దిగారు, పొదలలో వెతికారు. చాలా దూరం నడిచిన తర్వాత వారికి ఒక పెద్ద పచ్చని మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. దాని నిండా పండిన బంగారు రంగు మామిడి పండ్లు ఉన్నాయి. ఆ పండ్ల సువాసన అడవి అంతా నిండిపోయింది. వావ్! కానీ వారికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఆ పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి. అవి చెట్టు చివర కొమ్మలకు వేలాడుతున్నాయి. ఎవరూ వాటిని అందుకోలేకపోయారు. అబ్బో! ముందుగా భీముడు ఎలుగుబంటి ప్రయత్నించింది. అది తన పెద్ద చేతులతో చెట్టు మొదలును పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నించింది. అది కొంచెం పైకి ఎక్కింది, కానీ దాని బరువు వల్ల చెట్టు కొమ్మలు విరిగిపోతాయేమోనని భయపడింది. అయ్యో, నా బరువుకు కొమ్మలు విరిగిపోతాయి అని అది కిందకు దిగింది. తర్వాత మయూరి నెమలి ప్రయత్నించింది. అది తన అందమైన ఈకలను విప్పి బలంగా రెక్కలు కొట్టి ఎగరడానికి ప్రయత్నించింది. అది కొంచెం పైకి ఎగిరింది, కానీ మామిడి పండు ఉన్నంత ఎత్తుకు ఎగరలేకపోయింది. నేను ఎంత ప్రయత్నించినా పండును అందుకోలేకపోతున్నాను అని అది నిరాశగా అంది. చివరగా చింటు కుందేలు గెంతుతూ చూసింది. అది తన చిన్న కాళ్లతో ఎంత ఎత్తుకు గెంతినా ఆ పండుకు అందలేదు. ఇది చాలా ఎత్తులో ఉంది, నేను ఎంత గెంతినా అందడం లేదు అని చింటూ నిట్టూర్చింది. అప్పుడు రాజు నక్క మళ్లీ ఆలోచించింది. అది తన తెలివైన కళ్లతో అందరినీ చూసింది. మిత్రులారా, మనం ఒంటరిగా ప్రయత్నిస్తే కష్టం, కానీ మనం అందరం కలిసి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. మనలో ప్రతి ఒక్కరిలో ఒక బలం ఉంది. ఆ బలాలను కలిపితే మనం ఆ మామిడి పండును అందుకోగలం అని ఒక సూపర్ ప్లాన్ చెప్పింది. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. అవును, కలిసి పనిచేద్దాం అని వారు ఉత్సాహంగా అన్నారు. రాజు నక్క తన ప్లాన్ను వివరించింది. భీముడు, నువ్వు చెట్టు మొదలు దగ్గర బలంగా నిలబడు. నువ్వు చాలా బలం గలవాడివి. మయూరి, నువ్వు జాగ్రత్తగా భీముడు భుజాలపై ఎక్కు. నీకు బ్యాలెన్స్ బాగా తెలుసు. చింటూ, నువ్వు వేగంగా మయూరి భుజాలపైకి దూకు.
నువ్వు చాలా తేలికగా వేగంగా కదులుతావు. అప్పుడు నువ్వు ఆ పండును అందుకోగలవు. అందరూ రాజు చెప్పినట్లు చేశారు. భీముడు తన 4 కాళ్లపై బలంగా నిలబడింది, ఒక పెద్ద పర్వతంలా. మయూరి నెమలి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా భీముడు వెనుక భాగం నుండి దాని భుజాలపైకి ఎక్కింది. మయూరి తన బ్యాలెన్స్ ను చాలా బాగా ఉంచుకుంది. ఇప్పుడు చింటూ కుందేలు వంతు వచ్చింది. చింటూ వేగంగా తేలికగా మయూరి భుజాలపైకి దూకింది. ఇప్పుడు చూడండి, చింటూ మామిడి పండుకు చాలా దగ్గరగా ఉంది. అది తన చిన్న మెత్తని చేతులతో ఒక పెద్ద పండిన బంగారు రంగు మామిడి పండును అందుకుంది. అది చాలా సంతోషంగా దొరికింది ఎస్ అని కేకలు వేసింది. అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు, కేకలు వేశారు. వారు మామిడి పండును జాగ్రత్తగా కిందకు తీసుకువచ్చారు. రాజు నక్క మామిడి పండును అందరికీ సమానంగా పంచుకుంది. ఆ తీయని చల్లని మామిడి పండు వారి దాహాన్ని, ఆకలిని తీర్చింది. వారందరూ కలిసి పనిచేసినందుకు చాలా ఆనందించారు. ఆ రోజు నుండి అడవిలోని స్నేహితులు ఎప్పుడూ కలిసి పనిచేసేవారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి పరిష్కరించేవారు. వారి స్నేహం మరింత బలపడింది. సూపర్. కథ యొక్క నీతి: ఐకమత్యమే మహాబలం. స్నేహితులు కలిసి పనిచేస్తే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు. ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనం పెద్ద విజయాలు సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.